ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ హాస్టల్స్‌లోకి విద్యార్థి సంఘాలు కానీ, ఇతరులు కానీ ఎవరు ప్రవేశించకూడదు అని ఒక ఉత్తర్వు ఇచ్చింది. మనందరికీ తెలుసు ఇంతకుముందే స్కూల్స్‌లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే గిరిజన గురుకులాల్లోకి ఎవరు ఎంటర్ కాకూడదని ఇచ్చారు. అంటే యాక్చువల్‌గా ఒక డెమోక్రటిక్ సిస్టమ్‌లో ఏంటంటే 10 మంది అభిప్రాయాలు తీసుకొని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటటువంటిది, హాస్టల్స్లో సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేటటువంటి తెలుసుకుని వాటిని మెరుగుపరిస్తే నిజంగా పేదలకి, దళితులకి, గిరిజన పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి వీలవుతుంది. మనందరికీ తెలుసు ఈరోజు అమ్మాయిలు చాలా ఎక్కువ, దళిత విద్యార్థులు ఎక్కువ, గిరిజన విద్యార్థులు ఎక్కువ. ఈ విద్యార్థులందరికీ సదుపాయాలు కల్పించే దానిలో తీవ్రమైన నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. మొన్న పోలవరం పర్యటనకు వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. పర్యటనకు వెళ్ళి వచ్చిన రోజే ఆ రోజు మిగిలిపోయిన పదార్థాలు సాయంత్రం పెట్టారు హాస్టల్లో. 35 మంది పిల్లలు హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటుంది, కానీ వాస్తవానికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రాష్ట్రంలో స్కూల్స్ పిల్లలు 6 లక్షల మంది తగ్గిపోయారు. అలాగే స్కూల్స్ సంఖ్య కూడా పడిపోయింది. దీనికి కారణం ఏమిటి? ఒక నాణ్యమైనటువంటి హాస్టల్స్ కనుక ఉంటే ఆ హాస్టల్స్కి ఫీడింగ్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటే హాస్టల్స్లో పిల్లలు ఉంటారు, హాస్టల్స్లో సరిగ్గా తిండి ఉంటే హాస్టల్స్లో పిల్లలు ఉంటారు, పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక విజిలెన్స్ మాదిరిగా ప్రజా సంఘాలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజా సంఘాలు నోరు మోయించడం ద్వారా, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ద్వారా వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది, విద్యార్థులు నష్టపోతారు. ఇది అల్టిమేట్గా విద్యారంగం నాశనం అవడానికి కారణమవుతుంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలి ఈ ఉత్తర్వులని, ఒక డెమోక్రటిక్ వాతావరణం కల్పించాలి. ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, గౌరవంగా జీవించేటటువంటి హక్కు కోసం, హాస్టల్స్లో సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఈ ఉత్తర్వులను రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలోనే విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల యొక్క మిస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా అద్దె భవనాలన్నింటినీ కూడా తీసి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అదే ఈ రోజున రాష్ట్రంలో అన్ని హాస్టల్లో కూడా నాసిరకం భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వాటికి నాణ్యమైన భోజనం అందించాలని, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి గత 2 ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 9న ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా మీడియా ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళొద్దని చెప్పి సర్క్యులర్ ఇస్తూ ఉంది. ఈ సర్క్యులర్ని విద్యార్థి సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మీ యొక్క విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని ఈ హాస్టల్ తిప్పారు. ఏవైతే హాస్టల్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా బహిరంగంగా పరిష్కరించడం విఫలమైందని చెప్పి పెద్ద ఎత్తున ప్రశ్నించారు. మరి ఈ రోజున సాక్షాత్తు మీరు అధికారంలోకి వచ్చారు, విద్యాశాఖ మంత్రి అయ్యారు. మరి ఈ 2 ఏళ్లలో ఏ హాస్టల్ మీరు బాగు చేశారు? ఏ విద్యార్థులు సరిపోయేటువంటి నాణ్యమైనటువంటి వస్తువులను అందించారు? ఏ నాణ్యమైన ఆహారాన్ని ఎక్కడ అందించారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలని మీరేం చేయలేక ఈ రోజున వెళ్ళొద్దని చెప్పి సర్క్యులర్ ఇస్తా ఉన్నారంటే దీని పట్ల అర్థమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా భయపడతా ఉందో. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎన్ని సర్క్యులర్లు ఇచ్చినప్పటికీ కూడా మేము ప్రభుత్వ హాస్టల్ పక్షాన నిలబడతాం. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా వాళ్ళ యొక్క మిస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచేంత వరకు, అంతేకాకుండా వాళ్ళు ఏవైతే అద్దె భవనాలు ఇస్తారో వాటన్నిటి సొంత భవనాలు పక్కా నిర్మించి వాళ్ళ విద్యార్థులను అక్కడ ఉంచేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. ఈ యొక్క సర్క్యులర్లు ఇచ్చినంత మాత్రాన మేము వెనకబడిగేసే ప్రసక్తి లేదు. విద్యార్థి సంఘాలంటే విద్యార్థుల కోసమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఈ సర్క్యులర్ ఉపసంహరించేంత వరకు దశల వారీ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యేలను కలుస్తాము, అదేవిధంగా కలెక్టర్ని కలుస్తాం. అంతేకాకుండా ఈ యొక్క సాంఘిక సంక్షేమం సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సర్క్యులర్ ఇచ్చారు, ఆ సర్క్యులర్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆ కమిషనర్ కలిసేటువంటి కార్యాచరణ మేము తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క సర్క్యులర్ కానీ వెనక్కి తీసుకుపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.